జీవితంలో అసలైన ఆనందం ఏమిటో అప్పుడే అర్థమైంది నాకన్నారు రతన్‌జీ టాటా ఒకానొక సందర్భంలో. అది ఎప్పుడంటే కొంతమంది వికలాంగ పిల్లలకు దాదాపు 200 మందికి వీల్ చైర్స్ కొనివ్వమని నా స్నేహితుడు నన్ను కోరాడు. స్నేహితుడి కోరిక మేరకు వెంటనే 200 వీల్ చైర్స్ కొనేసి తీసుకెళ్ళమన్నాను. కానీ నా మిత్రుడేమన్నాడంటే నేను కూడా అతనితో వెళ్ళి ఆ పిల్లలకు ఆ వీల్ చైర్లు స్వయంగా నా చేతులతోనే ఇవ్వమని పట్టుబట్టాడు. సరేనని నేను రెడీ అయ్యి అతనితో వెళ్ళాను. అక్కడ ఆ పిల్లలకు ఈ చక్రాల కుర్చీలను నేనే నా చేతులతో ఇచ్చాను. అప్పుడు ఆ పిల్లల ముఖాల్లో విచిత్రమైన ఆనందం కనిపించింది. వాళ్ళంతా వీల్ చైర్స్లో కూర్చుని సరదాగా తిరగడం చూశాను. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక పిక్నిక్ స్పాట్కు పోతూ ఉంటే వాళ్ళతో కలిసి నేను వెళ్ళాను. అక్కడ వారు వీల్ చైర్లతోనే ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. గెలిచిన వారికి బహుమతిగా ఇచ్చిన డబ్బులని విచిత్రంగా అందరూ సమానంగా పంచుకొని పండగ చేసుకున్నారు. అది చూశాక నా లోపల వింత అనుభూతి కలిగింది. నిజంగా అప్పుడు నేను నిజమైన అపూర్వమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తర్వాత నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పిల్లల్లో ఒకడు నా కాలు పట్టుకున్నాడు. నేను నెమ్మదిగా నా కాళ్లను విడిపించుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఆ పిల్లవాడు నా ముఖం వైపు చూస్తూ నా కాళ్ళని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నేను వంగి ఆ పిల్లవాడిని ఇలా అడిగాను, మీరు ఇంకా ఏమైనా కావాలని కోరుకుంటున్నారా అంటే అప్పుడు ఆ పిల్లవాడిచ్చిన సమాధానం నన్ను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా జీవితం పట్ల నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇందుకే ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, దయచేసి మిమ్మల్ని ఇంకొంతసేపు ఇలా దగ్గరగా చూడనివ్వండి, ఎందుకంటే నేను మీ ముఖాన్ని బాగా గుర్తుంచుకోవాలి అన్నాడు కృతజ్ఞత నిండిన మెరిసే కళ్ళతో. ఏం, ఎందుకలా అని నేనంటే, మిమ్మల్ని మళ్ళీ నేను స్వర్గంలో కలిసినప్పుడు అక్కడ మిమ్మల్ని బాగా గుర్తించగలగాలి, మరియు ఇంకొకసారి మీకు ధన్యవాదాలు చెప్పాలి అన్నాడు. ఆ మాటలు వింటుంటే అక్కడే నాకు అసలైన ఆనందం అంటే ఏమిటో, అది ఎక్కడ ఉంటుందో అర్థమైంది అన్నారు రతన్ టాటా. ఇప్పుడు దాదాపు మనందరం సంపదలు ఉంటేనే ఆనందం అనే భ్రమలో ఉంటూ అసలైన ఆనందాన్ని తాకట్టు పెట్టేసి సంపదలను పోగేసుకుంటున్నాము. కానీ కోట్లు కూడబెట్టిన కుబేరులు చెప్పే ఇలాంటి మాటలు వింటే మనకు కనువిప్పు కలుగుతుంది కదా. మనకున్న దానిలో, మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత ఇలాంటి దానాలు చేద్దాం. మనం కూడా అపరిమితమైన ఆనందాన్ని పొందుదాం. సమాజాన్ని నుంచి చాలా తీసుకున్నాం కదా, ఎంతో కొంత తిరిగిచ్చేద్దాం. లేకపోతే లావైపోతాం. అంతే కదా మరి.